హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సో, ఈరోజు ఆగస్టు 22 న్యూస్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఈరోజు న్యూస్‌లో ఉన్న ఎగ్జామ్‌కి ఉపయోగపడే టాప్ 10 కరెంట్ అఫైర్స్. సో, న్యూస్‌లో ఉన్న ఫస్ట్ టాపిక్, సుప్రీంకోర్టు ఏమనిందంటే గవర్నర్స్ బిల్లుల్ని బ్లాక్ చేస్తుంటే సుప్రీంకోర్టు పవర్‌లెస్‌లా ఉండాలా అని అది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నార్మల్‌గా సుప్రీంకోర్టుని కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని రక్షించేదిగా వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గవర్నర్లు తమ వద్దకు వచ్చిన బిల్లుల్ని ఆమోదం తెలపడంలో ఎలాంటి కాలపరిమితి లేదు. కానీ సుప్రీంకోర్టు ఇలాంటి గడువు ఉంటే బావుంటుంది అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అలా గడువు ఉండడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. సో, అలా గడువు అనేది ఏది రాజ్యాంగంలో లేదు అనే ఇష్యూకి సంబంధించి రీసెంట్‌గా న్యూస్‌లో టాపిక్ అనేది నడుస్తుంది. సో, ఇందులో పాలిటీ రిలేటెడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఆర్టికల్ 200 అండ్ 201. ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభల్లో ఉభయ సభల్లో చర్చ జరిగిన తర్వాత ఆ బిల్ అనేది గవర్నర్ దగ్గరికెళ్తుంది. గవర్నరు ఆ బిల్లుల్ని ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పునఃపరిశీలనకి పంపించడం చేస్తారు. ఆమోదం తెలిపినట్లయితే ఆ బిల్ అనేది యాక్ట్‌గా మారుతుంది. తర్వాత ఆర్టికల్ 201. దీనిలో కొన్ని బిల్లుల్ని అంటే ఉమ్మడి జాబితా, తర్వాత కొన్ని జాతీయపరమైన అంశాలు, తర్వాత రాజ్యాంగానికి సంబంధించినవి, విదేశీ వ్యాపారం ఇలాంటి విషయాలు ఆ బిల్లులో ఉన్నట్లయితే వాటిల్ని గవర్నరు ఆర్టికల్ 201 ప్రకారంగా రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వ్ చేస్తారు. సో, ఇక్కడ గవర్నరు, తర్వాత రాష్ట్రపతి ఈ బిల్లుల మీద ఆమోదం తెలపడానికి ఎటువంటి కాలపరిమితి అనేది లేదు. రాజ్యాంగంలో దీన్నెక్కడ మెన్షన్ చేయలేదు. ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వాలు పంపించిన బిల్లులు ఇలా గవర్నరు, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడం వల్ల జరిగే జాప్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందన్నమాట. సో, నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నవేంటంటే బ్లాక్ లయన్ టెయిల్డ్ మకౌస్ అనమాట. ఇవి ఎక్కడుంటాయంటే మనకి కేరళ, కర్ణాటక, తర్వాత తమిళనాడు, పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో ఉంటాయి. సో, ఇక్కడ ఇవి 2500 పైగా స్పీసీస్ ఈ జాతికి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, వీటిని సంరక్షించడాన్ని గవర్నమెంట్ ఎక్కువగా సీరియస్‌గా తీసుకుంది. ఇవి ఐయూసీఎన్ లిస్ట్‌లో మనకి ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతిలోకొస్తాయి. తర్వాత ఇవి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1లోకొస్తాయన్నమాట. షెడ్యూల్ 1లో ఉన్న జంతువుల్ని వేటాడడం గానీ, అమ్మడం గానీ అనేది హైలీ ప్రొహిబిటెడ్ అనమాట. పూర్తిగా నిషేధం. సో, ఇది గుర్తుపెట్టుకోండి, ఎండేంజర్డ్ స్పీసీస్ ఇది. అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న స్పీసీస్. సో, పాలిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్ మాన్సూన్ సెషన్స్, వర్షాకాల సమావేశాలు. నిన్న గురువారంతో ఇవి ముగిశాయి. దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంట్ సమావేశాల గురించి చూద్దాం. పార్లమెంట్ అనేది రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవ్వాలి. వీటిలో సమావేశానికి మధ్య కాలం 6 నెలలు ఉండాలి. 6 నెలలు అనేది మ్యాక్సిమం అనమాట. సో, మన ఇండియాలో ఏంటంటే ప్రస్తుతం పార్లమెంట్ అనేది 3 సార్లు సమావేశం అవుతుంది. అవి వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, తర్వాత బడ్జెట్ సమావేశాలనమాట. సమావేశానికి మధ్యలో ఉండే గ్యాప్‌ని ఏమంటారంటే రెసెషన్ అని అంటారు. సో, ఈ మాన్సూన్ సమావేశాలు ఇప్పుడు జరిగిన వాటి ప్రొడక్టివిటీ ఎంతంటే 38%. అంటే అంత ప్రొడక్టివ్‌గా ఈ సమావేశాలనేవి జరిగాయన్నమాట. సో, ఇవి రీసెంట్‌గా వైస్ ప్రెసిడెంట్
జగదీప్ ధన్కర్ గారు రాజీనామా తర్వాత మొదలైన ఈ వర్షాకాల సమావేశాలు నిన్న అమిత్ షా గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రినైనా పదవిలో నుంచి తొలగించే బిల్లుకి సంబంధించి దాంతో ముగిశాయి. సో ఇందులో పార్లమెంటు సమావేశాల గురించి చూసుకోవాలి మనం. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది స్వీడన్ అనేది నాటో యొక్క సైనికుల్ని తర్వాత దాని లాజిస్టిక్ బేస్ని తమ దేశంలో ఉంచుకోకపోతుంది. సో స్వీడన్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ అన్నమాట నాటోలో. ఇక్కడ మనం నాటో గురించి డీటెయిల్స్ చూద్దాం. నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 4th ఏప్రిల్ 1949లో ఏర్పడింది. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. దీని లాస్ట్లో జాయిన్ అయిన మెంబర్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు. అది ఎవరంటే 2023లో ఫిన్లాండ్ జాయిన్ అయింది. దాని తర్వాత 2024లో స్వీడన్ అనేది అందులో జాయిన్ అయింది. దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ నాటో మెంబర్ కంట్రీస్లో ఒక కంట్రీ మీద దాడి జరిగినా మిగిలిన అన్ని కంట్రీలు రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఇది రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఒక ఆర్గనైజేషన్. అంటే దీనికి అమెరికా లీడ్ తీసుకుంటుంది ఈ నాటోకి. రీసెంట్గా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్కి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఉక్రెయిన్ అనేది నాటోలో చేరాలని అనుకుంటుంది. సో అది రష్యాకి ఆపోజిట్ ఆర్గనైజేషన్ కాబట్టి రష్యా అనేది ఉక్రెయిన్ మీద దాడి చేస్తుందన్నమాట. సో మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా అనేది నాటోలో మెంబర్ కాదు. ఇండియా ఏంటంటే ఇలాంటి వాటిల్లో వేటితోని సంబంధం లేకుండా మనం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మనం ఫాలో అవుతాం. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నాటో. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది అస్సాం స్టాప్ ఇష్యూయింగ్ ఫస్ట్ టైం ఆధార్ టు అడల్ట్స్. ఇక్కడ అడల్ట్స్ అంటే ఎవరైతే 18 years అబోవ్ ఉంటారో వాళ్ళకి అస్సాం అనేది ఫస్ట్ టైం ఆధార్ ఇవ్వడం అనేది స్టాప్ చేస్తుంది. ఎందుకు ఇది ఇలా చేస్తుందంటే అస్సాం అనేది బంగ్లాదేశ్కి బార్డర్ని షేర్ చేసుకుంటుంది కదా. సో అక్కడి నుంచి వస్తున్న బంగ్లాదేశీలు తర్వాత వేరే కంట్రీస్ నుంచి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే అక్రమ వలసదారులని ఆపడం కోసం ఆధార్ని 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి మొదటిసారి ఇవ్వడాన్ని అస్సాము నిలిపివేసింది. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే తాప్స్యా అనే అమ్మాయి అండర్ 20లో బ్రెజిలింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిందనమాట. ప్రజెంట్ ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే బల్గేరియాలో జరుగుతున్నాయి. నెక్స్ట్ యుఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో ఎరానీ వవాసోరి వీళ్ళ జంట టైటిల్ని గెలుచుకుంది. సో ఈ ఓపెన్స్ అనేవి మొత్తం 4 ఉంటాయి. ఈ యుఎస్ ఓపెన్ అనేది మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో న్యూయార్క్లో జరుగుతుంది. ఇంకా మిగిలిన 3 ఓపెన్స్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్. సో యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ విన్నర్ ఎవరంటే ఎరానీ వవాసోరి. నెక్స్ట్ న్యూస్లో ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఏపీ క్యాబినెట్ కొన్ని వాటికి ఆమోదం తెలిపింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఇంపార్టెంట్వి మొదటిది అమరావతిలో 29 గ్రామాల మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడానికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం 904 కోట్లు 904 crores ఆమోదం తెలిపింది. తర్వాత మైలవరం మండలంలో 1200 ఎకరాల్లో 250 మెగావాట్స్తో సౌర విద్యుత్ ప్రాజెక్టుకి అదానీ గ్రూప్ హెల్ప్తో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. తర్వాత ఏపీ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏపీలో చెత్తని మళ్ళీ రీసైక్లింగ్ చేసే విధానం కొత్త పాలసీకి ఆమోదం తెలిపిందనమాట. ఈ పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 నుంచి 2030కి సంబంధించిన పాలసీని ఆమోదించారు. తర్వాత అమరావతిలో
క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. సో, ఇందులో ఐబీఎం కంపెనీకి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో, ఏపీ అనేది ఈ విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రం ఇలా క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రాల్లో. తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కి ఏపీ అనేది పేరు మార్చిందనమాట. ప్రస్తుతం దానికి మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్‌గా పేరు పెట్టింది. సో, ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏపీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్. సీపోర్ట్ డెవలప్‌మెంట్ కోసం అంటే ఓడరేవుల అభివృద్ధి కోసం అక్కడ మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీఎం టెర్మినల్స్ అనేవి నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ అయిన ఏపీ మోలర్ మెరెస్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో, ఈ కంపెనీ అనేది ఏపీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడం కోసం 9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దీనివల్ల 10,000 మందికి ఉపాధి దొరుకుతుందనమాట. సో, నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది ఏపీకి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్స్‌కి 2025 2 స్కోచ్ అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్‌గా నారావారిపల్లెకు కూడా పీఎం సూర్యఘర్ ప్రాజెక్టుని అమలుపరుస్తున్నందుకు స్కోచ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ స్కోచ్ అవార్డ్ అంటే ఏంటంటే, ఏవైతే అవి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ, పరిపాలనా విధానంలో కానీ ఏదైనా విషయంలో దేశ అభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడుతున్నాయో వాటిని గుర్తించి ఈ స్కోచ్ అవార్డులని ఇస్తారన్నమాట. సో, నారావారిపల్లె అనేది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.